కళ్యాణ్ కి టాప్ 4 ఇచ్చిందేంటయ్యా. నెక్స్ట్ సంజన గారు, మీకు 5. ఐ లవ్ యూ. సారీ ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేసుంటే. మీలో నన్ను నేను చూసుకుంటా. ఎందుకంటే మనిద్దరం కోపం వస్తే తిడతాం, బాధ వేసినప్పుడు బాధపడతాం. మనకి అన్ని ఫిల్టర్స్ ఉండవు. నేను లేను కాబట్టి నా ప్లేస్లో టాప్ 5లో మీరు ఉండాలని కోరుకుంటున్నా అని రీతు చెప్పింది. ఆ తర్వాత ఇక ఇది ఊరికే పెడుతున్నా, మీ ఇష్టం, ఎట్లాడితే అట్లయితది. సారీ కళ్యాణ్, నిన్ను టాప్ 4లో పెట్టిన ఆడియన్స్ వేరే నంబర్లో పెట్టాలని కోరుకుంటున్నా. మిస్ యూ అంటూ రీతు చెప్పింది. అయినా మిగిలిన నలుగురు 4 స్తంభాలు సార్ నాకు. వాళ్ళకి నేను ఇలా ప్లేస్లు ఇవ్వలేను అంటూ రీతు నవ్వింది. కప్పు కొట్టి మా ఇంటికి తెచ్చేయి. ఆ తర్వాత డిమాండ్కి నంబర్ 1 ఇచ్చింది రీతు. అలానే తనుజ ఇమ్ము మధ్యలో 2-3 నంబర్లు పెట్టి ఏదో ఒకటి మీరే అవ్వండి, నాకు సంబంధం లేదిక అంటూ రీతు తెలివిగా తప్పించుకుంది. రే ఇక్కడున్నంత వరకు బానే ఉన్నావురా, బయటకెళ్ళగానే అంటూ తనుజ సరదాగా అంది. బయట ప్రపంచంలో ఇట్లనే ఉండాలిరా, ఆడున్నట్లు కాదు అంటూ రీతు నవ్వుకుంది. పవన్ ఎట్లయినా కప్పు కొట్టు, కొట్టాలి, కొట్టి మా ఇంటికి తీసుకునిరా కప్పు అని రీతు చెప్పింది. రాణిస్తారా అంటూ కళ్యాణ్ కామెడీ చేశాడు. అది నిజమేలే, ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో రీతు మదర్ హౌస్లో ఉన్న అందరితో మంచిగా మాట్లాడుతూ డిమాండ్తో మాత్రం ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడాలి అన్నట్లుగా పొడి పొడిగా మాట్లాడారు. కప్పు తీసుకొచ్చి ఆ తర్వాత అంటూ రీతుని తనుజ ఏడిపించింది. ఇక రీతు మాటలకి నా బెస్ట్ ట్రై చేస్తా అని డిమాండ్ చెప్పాడు. ఎస్, గాడ్ బ్లెస్ యూ, ఐ మిస్ యూ అంటూ రీతు అంది. కళ్యాణ్ ప్లేస్ మళ్ళీ మార్చేసిందిగా. అయితే వెళ్లే ముందు రీతు ఏమనుకుందో ఏమో కానీ మళ్ళీ కళ్యాణ్కి ఇచ్చిన 4th నంబర్ ప్లేస్ని తీసేసి తనుజ ఇమ్ము మధ్యలో పెట్టేసింది రీతు. ఇక ఇది కూడా కొంచెం కష్టమే సార్, ఏదో ఒకటి చేసుకోండి, నా వల్ల కాదు. ఎందుకంటే కళ్యాణ్ని చూస్తూ నా వల్ల కావట్లేదు సార్. ఎప్పుడు వాడు ది బెస్ట్గా ఉండాలని నా ఫీలింగ్ సార్. కానీ ఎప్పుడు బయటకి మాత్రం వాడు నచ్చనట్లు వాడిని ఏదో ఒకటి గిల్లడం కొట్టడం లాంటివి చేస్తా. కానీ వాడ ఎప్పుడు చాలా గ్రేట్ ప్లేస్లో ఉండాలనుకుంటా అని రీతు చెప్పింది. వెళ్లే ముందు అందరికీ ఐ లవ్ యూ, మిస్ యూ అని చెప్పేసింది. మరోసారి నాగార్జునకి ఒక హగ్ ఇచ్చి సీ యూ ఎట్ ఫైనల్స్ అంటూ నాగార్జున రీతుని పంపించేశారు. అయితే సీజన్ ప్రారంభంలో కళ్యాణ్ డిమాండ్ ఇద్దరితో కూడా లవ్ ట్రాక్ నడిపించింది రీతు. ఇదే విషయాన్ని దివ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఒక చిన్న స్కిట్ వేసి మరీ ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఆ ట్రయాంగిల్ లవ్ బ్రేక్ అయ్యి రీతు డిమాండ్ లవ్ ట్రాక్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక కళ్యాణ్ కి 4th ప్లేస్ ఇవ్వడంలో ఆడియన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే టైటిల్ రేస్ లో ఉన్నది కళ్యాణ్, తనుజ, ఇమ్ము మాత్రమే. సో ఈ విషయం ఆడియన్స్ ని కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా.